నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీకు తరచూ జుట్టు రాలుతోందా? మీరు చుండ్రుతో బాధపడుతున్నారా? బట్టతలతో నలుగురిలో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? జుట్టు రాలడం లాంటి సమస్యల కోసం మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చేందుకు హెయిర్ అండ్ స్కిన్ ఫ్యాక్టరీ కాస్మెటాలజీ అండ్ ట్రైకాలజిస్ట్ డాక్టర్ సుజిత మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. సో హెయిర్ ఫాల్ ఇది ఈ జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి ఉండే కామన్ పాయింట్. సో హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణం ఏంటంటారు? ప్రధాన కారణం అంటే హెయిర్ ఫాల్కి సర్టెన్ ఇదే రీజన్ అని చెప్పలేము. కొన్ని మందికి ఏంటంటే సీజన్ ప్రకారం కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు మనం సమ్మర్ నుంచి వింటర్కి వచ్చినా, వింటర్ నుంచి రైనీ సీజన్కి వచ్చినా కొన్ని మందికి ఎస్పెషల్లీ ఫీమేల్స్, ఇప్పుడు మేల్స్ కంటే చిన్న హెయిర్ ఉంటుంది కాబట్టి అంత తెలియదు. సపోజ్ అది ఫీమేల్స్కి అయితే మనకి కొంచెం ఫాలింగ్ ఎక్కువ అవుతుంది. అది ఫస్ట్ రీజన్ అంటారు. ద సెకండ్ రీజన్ ఏంటంటే మనం తినే ఫుడ్, అంటే కరెక్ట్గా మన బాడీకి ఐరన్ కంటెంట్ లేకుండా, ప్రోటీన్ కంటెంట్ లేకుండా, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటూ కరెక్ట్ టైంకి ఫుడ్ తినకుండా ఉండడానికి కూడా అదొక కారణం అంటారు. కొన్ని మందికి ఏంటంటే మెడికల్గా ప్రాబ్లమ్స్ లైక్ రీసెంట్గా ఫీవర్ ఎపిసోడ్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినా ఓకేనా, లేకపోతే ఏమైనా యాంటీబయాటిక్ మెడిసిన్స్ మీద ఉన్నా కొన్ని ఇప్పుడు ఫీమేల్స్కి వస్తాయి. ఇప్పుడు మేల్స్కి ఏంటంటే సో అండ్ సో లైక్ ఫీవర్ ఎపిసోడ్స్ ఏమైనా వచ్చిందా, ఇంకా కొంచెం మందికి ఏంటంటే బాల్ హెడ్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం జెనెటిక్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలంటే ఫాదర్కి కానీ తాతయ్య వాళ్ళకి కానీ ఎవరికైనా బాల్ హెడ్ ఉందా, మదర్ వాళ్ళ సైడ్ ఎవరికైనా ఉందా, అదొకటి చూసుకోవాలి. ఇప్పుడు ఫీమేల్స్కి వస్తే ఏంటంటే చాలామందికి ఏంటంటే థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొన్ని మందికి ఏంటంటే మినోపాస్ దగ్గరగా ఉంటారు, కొన్ని మంది మినోపాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని మంది పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ రీజన్స్ అని చెప్తాం, మెయిన్ రీజన్స్. ఇవన్నీ కంట్రోల్గా ఉండి అన్ని కరెక్ట్గా మెడికేషన్స్ అవన్నీ యూజ్ చేసి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఓకే, అలాగే పిఆర్పి అంటే ఏంటి? పిఆర్పి ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బాడీలో బ్లడ్ తీసుకుంటాం, మన బాడీలో ఏంటంటే ప్లేట్లెట్స్ కంటెంట్ ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్ కంటెంట్ ఏంటంటే మన బ్లడ్లో నుంచి సపరేట్ చేస్తాం. సపరేట్ చేసిన ప్లేట్లెట్స్ ఏంటంటే యాక్టివ్ చేసి హెయిర్ ఫాలిక్యూల్, ఇప్పుడు నార్మల్గా మనకి ఇది ఫాలిక్యూల్, మనకి లోపల రూట్ ఉంటుంది, ఆ రూట్కి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మన లోపల ఉన్న రూట్ ఏదైతే థిన్ రూట్, లేదంటే కొన్ని మందికి ఏంటంటే ఫాలిక్యూల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది, అవి ఏంటంటే మన పిఆర్పీస్ వెళ్ళి ఇది యాక్టివ్ చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి దాని తర్వాత హెయిర్ రీగ్రోత్ చేస్తుంది. అది దాన్ని అంటారు పిఆర్పి ట్రీట్మెంట్స్. సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి? అంటే మనకి ఇప్పుడు నార్మల్గా కామన్గా చెప్తాం లైక్ రోజుకి ఒక 50 హెయిర్స్ 60 హెయిర్స్ ఊడిపోతే పర్వాలేదు అని చెప్తాం. దానికన్నా ఎక్కువగా ఊడిపోయి ఒక 3 months అలానే కంటిన్యూగా ఉంటే ఏంటంటే మనం ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. కానీ ఒకటే సెషన్కి కంట్రోల్ అవుతుంది అని చెప్పలేము. మినిమం ఏంటంటే 6 నుంచి 8 సెషన్స్ అంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి 20 to 25 days గ్యాపింగ్స్లో. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు భరత్ ఫ్రమ్ చిత్తూరు నుంచి. భరత్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మ్యామ్ మాకు హెయిర్ ఫాల్ అవుతుంది మ్యామ్. దానికి భరత్ గారు మీ ఏజ్ ఎంతండి? 18 మ్యామ్. ఎప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది? ఒక 2-3 months మ్యామ్. అది ముందు హెయిర్ మొత్తం ఇది అవుతుంది మ్యామ్. ఫ్యామిలీలో ఎవరికైనా హెరిడిటరీ ఉందా అండి? అంటే నాన్నగారికి తాతయ్య గారికి ఎవరికైనా బాల్ హెడ్ ఉందా? ఎవరికి లేదు మ్యామ్, అందరికి బాగుంటుంది మ్యామ్ హెయిర్. మీకు రీసెంట్గా ఏమైనా ఫీవర్స్ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? ఏమైనా యాంటీబయాటిక్ మెడిసిన్స్ మీద ఏమైనా ఉన్నారా? అంటే ఇప్పుడు నార్మల్గా 18 years అంటున్నారు, అంటే ఒక్కసారి చూసుకోవాలి, ప్రికాట్ చేసుకోవాలి అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది అని. అంటే కొన్ని మందికి ఏంటంటే 18 years వాళ్ళకి ఏంటంటే కామన్, లేదు అనుకుంటే ఇప్పుడు నేను అన్నాను కదా హెరిడిటరీ ఎవరికైనా ఉందంటే ఈ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే లైక్ కరెక్ట్గా ప్రోటీన్ షాంపూస్ యూజ్ చేయకపోయినా, లేకపోతే ఫ్రీక్వెంట్గా షాంపూస్ చేంజ్ చేసినా కానీ బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. అవంటే సడన్గా చేంజ్ చేయకుండా కొంచెం ఒకటే షాంపూ మీద కాస్త కంటిన్యూ అయ్యి ఎక్కువ హెయిర్ కోమ్ యూజ్ చేయకుండా బయట డస్ట్ ఎక్కువ పడకుండా ఉండి మెయింటైన్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అప్పటికి కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ బయోటిన్ ట్యాబ్లెట్స్ పెడతాం. బయోటిన్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకుంటే బెటర్. ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవడం మొదలు? అంటే మనకి పర్టికులర్ ఇదే ఏజ్ అని చెప్పలేము. కొన్ని మందికి ఇప్పుడు ఏంటంటే 12 years 13 years కిడ్స్కి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే మనం తినే ఫుడ్, ఇప్పుడు నార్మల్గా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే కాస్త వీక్లీ ఒక ట్వైస్ కాస్త ఐరన్ ఫుడ్స్ లైక్ మీటో ఫిష్ అట్లాంటివి ఎక్కువ తినమంటే, ఇప్పుడు నార్మల్గా వెజిటేరియన్ ఫుడ్స్ అయినా బాగా ఆకుకూరలు, లేదు అనుకుంటే సోయా, మిల్ మేకర్,
లేకపోతే బ్రోక్లేస్ పన్నీర్. అట్లాంటివి ఎక్కువ ఐరన్ ఫుడ్స్ ఎక్కువ తిండి మంచి బాడీకి మంచి ఐరన్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ లోపలికి వెళ్తే కాస్త మెయింటైన్ అవుతుంది. అది కాకుండా కొంచెం మంది ఏంటంటే అసలు నార్మల్గా ఇప్పుడు ఈ సీజన్ అట్లీస్ట్ సమ్మర్లో అయినా కొంచెం వాటర్ ఎక్కువ తాగుతారు, ఈ సీజన్లో అయితే వాటర్ కూడా తాగరు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కాస్త వాటర్ ఎక్కువ తాగమని చెప్తాం. వాటర్ ఎక్కువ తాగితే ఏంటంటే మన బాడీ ఏంటంటే లోపల ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్తాయి. అవన్నీ కొంచెం మెయింటైన్ చేసి కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి. చాలామందికి ఏంటంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా టైంకి తిని లైక్ ఒక 1:30కి 2కి అట్లా ఫుడ్ తిని నైట్ ఒక 8:30 9 లోపల అట్లా డిన్నర్ చేసి కరెక్ట్గా ఉంటే ఇట్ విల్ బీ కంట్రోల్డ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ థామస్ గారు పెద్దపల్లి నుంచి. థామస్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో. చెప్పండి థామస్ గారు, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఏం లేదండి, మామూలుగా మేము డైలీ యూజ్గా స్నానం చేస్తూనే ఉంటాం. ఎంతతో 1 వీక్ ఒకసారి చేస్తూ ఉంటామండి. అయితే మన మామూలుగా ఎయిర్ అనేది ఫాల్ డౌన్ అవుతానే ఉంటుంది. నేను ఎక్కువ మీరా వాడతానండి. ఓకే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. అదేనండి, మీరా షాంపూ వాడతామండి మేము. ఎవరికి ఉందండి హెయిర్ ఫాల్? నాకేముందండి, మాట్లాడండి. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 50 years. 50 years. నాకు తెలిసి ఫాలిక్యూల్ కొంచెం థిన్ అయిపోయి ఉంటుందండి. ఓకేనా, దానివల్ల కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఏజ్ 50 అంటున్నారు కదా, మీరు కొంచెం బాగా ఐరన్ ఫుడ్స్ ఎక్కువ తినండి. వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా మీరు? అండి మీరు లైక్ నాన్ వెజ్ తింటారా అండి? తింటానండి, వెజ్ తింటా, నాన్ వెజ్ తింటా. నాన్ వెజ్ ఎక్కువ తింటానండి. కాస్త ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తినండి. కొంచెము నాన్ వెజ్ కూడా లైక్ లివర్, ఫిష్ అట్లాంటివి కొంచెం ఎక్కువ తినండి. లేకపోతే నాకు తెలిసి ఈ ఏజ్లో ఏంటంటే 50 years ఎబో వాళ్ళకి ఏంటంటే హెయిర్ ఫాలికల్ థిన్గా అయిపోతుంది. అంటే జుట్టు ఏంటంటే పెద్దగా ఉన్నది మధ్య మధ్యలో ఇరిగిపోతూ ఉంటుంది. ఓకేనా, కొంచెం మధ్యలో కండిషనర్స్ కూడా పెట్టుకుంటూ ఉండండి. ఏమైనా డాండ్రఫ్ ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కృష్ణ చైతన్య గారు హైదరాబాద్ నుంచి. కృష్ణ చైతన్య గారు చెప్పండి మీ సమస్య ఏంటో. Hi, ma'am. హలో అండి, చెప్పండి. I'm 31 actually. Just finished my 30 years. ఓకే So I've recently got my hair transplanted. ఓకే So how long this sustain అనేది ఒక డౌట్ అండి బేసిక్ గా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకున్నారు సార్? Probably 14 months. 14 months. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక మరి మెయింటైన్ చేస్తున్నారా హెయిర్ని? అంటే జెంటిల్ షాంపూస్ అవి వాడుతున్నానండి. అంటే బయోటిన్ సప్లిమెంట్స్ ఏమైనా వేసుకుంటున్నారా? బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నా అండి. మల్టీ ప్రోటీన్ ఫుడ్ అది తీసుకుంటున్నాను. టాబ్లెట్స్ రెగ్యులర్ గా ఏం తీసుకోవట్లేదండి. అంటే 14 months కంప్లీట్ అయిపోయిందా? it's done. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాక మరి పిఆర్పిస్ చేయించుకుంటున్నారా? అంటే 8 PRPs తీసుకున్నానండి. ఓకే. అంటే వీక్లీ వన్స్, తర్వాత ఆల్టర్నేట్ వీక్స్ ఒక 4 sessions. ఓకే, ఆల్మోస్ట్ ఒక 12 PRPs తీసుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా హెయిర్ మొత్తం మరి రీబ్యాక్ అయిపోయిందా? కంప్లీట్లీ ఇట్ ఇస్ బ్యాక్ టు నార్మల్, స్ట్రాంగ్ వచ్చింది. ఓకే, అండ్ ఆల్రెడీ మీరు పిఆర్పిస్ చేయించుకున్నారు కదా, అంటే ఆ ఫాలికల్ నార్మల్ ఇప్పుడైతే స్ట్రాంగ్గానే ఉంది. మీరు ఎంతకైనా మంచిది ఒక 3 monthsకి ఒక్కసారి మెయింటెనెన్స్ కోసం పిఆర్పిస్ చేయించుకోండి, సరేనా? నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఈజ్ దిస్ ఎ లైఫ్ టైమ్ థింగ్ ఆర్? ఎస్, ఇట్స్ ఎ లైఫ్ టైమ్ థింగ్. అంటే మనం మెయింటైన్ చేస్తే మినిమం మనకి హెయిర్ ఫాలిక్యూల్ ఏంటంటే దాని లైఫ్ స్పాన్ 15 to 16 years వరకు ఇట్ విల్ బి మెయింటైన్డ్, మనం మెయింటైన్ చేస్తే. ఓకేనా, మంచి కరెక్ట్గా షాంపూస్ మంచి యూస్ చేయండి. ఓకేనా, ఎక్కువగా బయటికి వెళ్ళేటప్పుడు మంచి హెయిర్ కవర్ చేసుకోండి, మంచి ఐరన్ ఫుడ్స్. సపోజ్ మీకు పొరపాటున ఎప్పుడైనా కొంచెం హెయిర్ ఫాల్గా అనిపిస్తుందంటే ఒక 15 days కంటే ఆల్టర్నేట్ డే ఒక బయోటిన్ టాబ్లెట్ వేసుకోండి. 3 monthsకి ఒకసారి పిఆర్పిస్ చేయించుకోండి. ఇట్ విల్ బి లైఫ్ లాంగ్ హెయిర్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే. ఓ గ్రేట్. అండ్ ఈ హెల్మెట్స్, స్కార్ఫ్లు ఇవి వాడటం వల్ల యాక్చువల్లీ బెనిఫిట్స్ కంటే డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయని విన్నాను. రైట్? ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చి 3 months వరకు పెట్టుకోకూడదు. ఆల్రెడీ మీరు 14 months అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకునే టైంలో ఫస్ట్ కర్చీఫ్ కట్టుకోండి. కర్చీఫ్ కట్టుకొని దానిపైన హెల్మెట్ పెట్టుకోండి. కొంచెం మీరు ఎక్కువగా జర్నీ చేస్తుంటే మధ్యలో ఒక 5 minutes 6 minutes వెహికల్ ఆపి హెల్మెట్ తీసి మళ్ళీ మొత్తం నార్మల్గా కర్చీఫ్, ఎందుకంటే కొంచెం స్వెట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, ఎక్కువగా లాంగ్ జర్నీ వెళ్తే మాత్రం ఒక 5-6 minutes ఆపేసి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోండి హెల్మెట్, కొంచెం ఎయిర్ రావడానికి.
ఓకే అండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ స్టేజ్లో చేస్తారంట, అంటే ఏ పొజిషన్లో ఉన్నప్పుడు? అంటే ఇప్పుడు నార్మల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 60 ఇయర్స్ బిలో వాళ్ళందరికీ చేస్తారు. 60 ఇయర్స్ తర్వాత కూడా చేస్తారు, కానీ వారి హెయిర్ కొంచెం థిన్ అయిపోతుంది కాబట్టి కొంచెం అంటే మనము వెనుక డోనర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. నార్మల్గా ఏంటంటే ఫ్రమ్ 16 ఇయర్స్ నుంచి ఎవరికైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్సే ఉన్నాయి. FUE ప్రొసీజర్ అంటారు, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. అంటే మన వెనుక భాగం జుట్టు తీసుకుని ముందుకి ఇంప్లాంట్ చేస్తారు. అంటే కొన్ని మందికి ఏంటంటే డోనర్, మనం ఫస్ట్ డోనర్ చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ మన క్లినిక్కి వస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ హెయిర్ అనాలిసిస్ టెస్ట్ చేస్తారు. అంటే హెయిర్ అనాలిసిస్ టెస్ట్ అంటే వెనుక డోనర్ సఫిషియెంట్గా ఉందా, మనం ఏంటంటే మినిమం కొన్ని మందికి ఏంటంటే 2500 ఫాలిక్యూల్స్ పడతాయి, కొన్ని మందికి 4500 పడతాయి. ఎందుకంటే డిపెండ్ అనమాట. అంటే కొన్ని మందికి ఏంటంటే ఉట్టి ఇక్కడ M జోన్ అంటారు మధ్యలో, ఓకేనా. M జోన్ అంటే ఇక్కడ ఉండి మధ్యలో హెయిర్ ఉంటుంది కానీ ఇక్కడ గ్యాపింగ్స్ వస్తాయి. కొన్ని మందికి ఏంటంటే మధ్యలో ఓవెల్ ఉంటుంది, కొన్ని మందికి మొత్తం వెళ్ళిపోతుంది, ఓకేనా. అలాంటి వాళ్ళకి మనకి స్టేజెస్ చూసుకోవాలి ఎంతవరకు అవుతుంది అని. ఫస్ట్ వాళ్ళ ఏజ్ చూసుకోవాలి. ఓకే ఫైన్, వాళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ 45 ఇయర్స్ లోపల ఉన్నారు, వెనుక డోనర్ సఫిషియెంట్గా ఉంది అనుకుంటే డోనర్ సఫిషియెంట్గా లేకపోతే అది కూడా చెప్తాను. ఇప్పుడు నార్మల్గా అబ్బాయిలకి ఏంటంటే బియర్డ్ ఉంటుంది, చెస్ట్ మీద హెయిర్స్ ఉంటాయి, హ్యాండ్స్ మీద కూడా హెయిర్స్ ఉంటాయి. సపోజ్ డోనర్ సఫిషియెంట్గా లేదు అనుకుంటే మనం చెస్ట్ మీద మన బియర్డ్, మన హ్యాండ్స్ హెయిర్ కోర్స్ తీసుకొని ముందుకి ఇంప్లాంట్ చేయొచ్చు. అంటే స్కాల్ప్ టు స్కాల్ప్ ఒకలాగా ఉంటుంది, స్కిన్ టు స్కాల్ప్ ఒకలా ఉంటుంది. అందుకే చూసుకోవాలి సఫిషియెంట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే స్కాల్ప్ నుంచి తీసేస్తారు. సపోజ్ సరిపోకపోతే బియర్డ్ తీసుకుంటాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ అచ్యుత్ గారు కరీంనగర్ నుంచి. అచ్యుత్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో అచ్యుత్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మనతో పాటు డాక్టర్ సుజిత ఉన్నారు, మాట్లాడండి. నాకు 17 ఇయర్స్ మేడం. ఓకే, నాకు వైట్ హెయిర్, చుండ్రు, హెయిర్ ఫాల్ ఉంది. వైట్ హెయిర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యాయండి? 15-16. మరి ఏమైనా దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఏమైనా డాక్టర్ని మీట్ అయ్యారా? మరి ఏం చేయలేదు మేడం. చాలా హెయిర్ ఫాల్ అంటే చాలా వైట్ హెయిర్స్ వచ్చాయండి? చాలా అంటే ఇప్పుడు కొద్దిగా యావరేజ్. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మనం వచ్చిన వైట్ హెయిర్ అయితే ఏం చేయలేమండి. ఇప్పుడు రాకుండా ఉండటానికి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు డర్మట్ని కలవండి. లేదు అనుకుంటే కెరాబ్లాక్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ మినిమం కోర్స్ ఆఫ్ 6 months ఖచ్చితంగా వేసుకోవాలి. పర్ డే 1 టాబ్లెట్ 6 months వరకు వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఏదైతే కొత్త ఫాలిక్యూల్ వస్తుంది కదా అది బ్లాక్గా వస్తాయి. ఇప్పుడు ఉన్న వైట్ హెయిర్ అయితే ఏం చేయలేము. మీకు ఇప్పుడు డాండ్రఫ్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేయండి, మెడికేటెడ్వి. షాప్లో దొరికేవి కాదండి, మెడికల్ షాప్స్లో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి. మీకు అప్పటికి ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే మనకి దానికి సంబంధించినవి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ మీజోథెరపీసో లేకపోతే RF టెక్నాలజీస్ యూస్ చేస్తారు. ఒక్కసారి ఒక డర్మట్ని మీట్ అవ్వండి నియర్ బై ఎవరైనా ఉంటే. ఈ హిమాలయ యాంటీ డాండ్రఫ్ యూజ్ చేయొచ్చా మేడం? సార్ మెడికేటెడ్ షాంపూస్ యూస్ చేయండి. అంటే లైక్ 8X అట్లాంటి మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి, మెడికల్ షాప్లో అడగండి. సపోజ్ మీకు తెలియలేదు అనుకుంటే మీ నియర్ బై ఎవరైనా డర్మటాలజిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు దేనిలో ఒకసారి మీట్ అవ్వండి. ఓకే అండి. సో మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే నార్మల్గా హెయిర్ ఫాల్ చెప్పాను కదండి, సీజన్స్ ప్రకారం మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ మనము ఫాలిక్యూల్స్ చూసుకోవాలి. కొన్ని మందికి ఏంటంటే మధ్యలో నుంచి బ్రేక్అవుట్ అవుతుంది, కొన్ని మందికి ఏంటంటే స్టార్టింగ్ జోన్ నుంచి వచ్చేస్తాయి. ఫస్ట్ ఆ రెండు చూసుకోవాలి. ఇప్పుడు మధ్యలో బ్రేక్ అయింది అనుకుంటే ఆల్రెడీ ఫాలిక్యూల్ ఉంది కాబట్టి రైట్ ఫైన్ హెయిర్ వస్తుంది. కొన్ని మందికి ఏంటంటే ఇక్కడి నుంచి హెయిర్ ఊడిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే చూడాలి. అంటే మనము ఫస్ట్ మనం కోమ్ చేసినప్పుడల్లా హెయిర్ వచ్చేస్తుందా, లేదు అనుకుంటే నార్మల్గా మనకి పర్ డే లైక్ చెప్తున్నాను కదా 40 to 50 హెయిర్స్ ఉన్నా పర్వాలేదు, అంత టెన్షన్ పడకండి అని చెప్తాం. కానీ అది కూడా మరీ కంటిన్యూగా లైక్ 1.5 month 2 months మరీ కంటిన్యూగా ఉంది అనుకుంటే ఫస్ట్ మనం హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. అంటే మన బాడీలో బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది అని. సపోజ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే బేసిక్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ బయోటిన్ ట్యాబ్లెట్సో లేకపోతే హెయిర్ సిరమ్సో యూజ్ చేయాలి. అప్పటికి ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే PRP ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. PRP చెప్పాను కదండి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బ్లడ్ని ప్లేట్లెట్స్ తీసుకొని మన హెయిర్కి స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కాలర్ రమ్య గారు హైదరాబాద్ నుంచి. రమ్య గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హాయ్ మేడం, నా ఏజ్ 30. నాకు ఒక 8 months నుంచి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే రూట్స్ నుంచి వచ్చేస్తుంది. ఓకే, పైన రూట్స్ నుంచి వచ్చేస్తుంది రమ్య గారు. రమ్య గారు ఏమైనా ఫీవర్ వచ్చిందండి మీకు ఈ 6 months బిఫోర్ అట్లా ఏమైనా? లేదండి. ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్గా ఏమైనా ఉన్నాయా? జనరల్గా నాకు కొంచెం ఎప్పుడు హిమోగ్లోబిన్ 11 అట్లా ఉంటుంది. ఓకే,
సో అది రీజన్ అనుకున్నాను, బట్ మరి అసలు తగ్గట్లేదు. అంటే 8 months అవుతుంది. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కెరాగ్లో అని ఒకటి ఇచ్చారు, ఫాలీ హెయిర్ ఇచ్చారు. అది వేసుకున్న రోజులు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ అది మానేశాక మళ్ళీ అలాగే ఊడిపోతుంది. నేను ఇంకా అంటే అది వేసుకున్న రోజులు మాత్రమే ఉంటుంది, అర్థం అవ్వట్లేదు ఎట్లా స్టాప్ చేయాలి. మీరు ఫాలీ హెయిర్ టాబ్లెట్స్ ఎన్ని డేస్ వేసుకున్నారు? ఒక 1 month పైన. ఒక్క నిమిషం అండి. ఓకేనా, మన హెయిర్కి ఏదైతే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో మినిమం 3 months నుంచి 6 months వరకు వేసుకోవాలి. 1 month వేసుకుంటే కంట్రోల్ అవ్వదు, ఎందుకంటే అప్పుడే స్లోగా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మినిమం ఏ మెడికేషన్ అయినా 3 months నుంచి 6 months వేసుకోవాలి. ఓకేనా, మీకు పైన పిట్ నుంచి వచ్చేస్తుంది అనుకుంటే ఫస్ట్ ఒకసారి స్కాల్ప్ మీకు హెయిర్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకోండి. అసలు స్కాల్ప్లో రూట్స్ ఫాలిక్యూల్స్ యాక్టివ్లో ఉన్నాయా, డెత్ స్టేజ్లో ఉన్నాయా అని చెప్పి. అది సపోజ్ ఓపెన్లో ఉంది అనుకుంటే ట్యాబ్లెట్స్ త్రూ కంట్రోల్ చేసేసుకోవచ్చు, కానీ మినిమం 6 months అయితే ఖచ్చితంగా మెడిసిన్స్ వేసుకోవాలి. అప్పటికి మీకు రూట్స్ ఏమైనా క్లోజ్లో ఉన్నాయి అనుకుంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ చేయించుకోండి. ఓకే అండి, మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు నార్మల్గా ట్రాన్స్ప్లాంటేషన్ బిఫోర్ ఏంటంటే మన క్లినిక్కి వస్తారు కదా. ఇప్పుడు సపోజ్ మెన్స్ అన్నారు, చాలామంది ఏంటంటే ఆల్కహాలిక్ స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక 15 days ముందు నుంచి కంట్రోల్ చేసుకోమని చెప్తాం. అది కాకుండా ఏంటంటే మనకి బేసిక్ రిపోర్ట్స్, అంటే కొంతమంది ఏంటంటే డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ డయాబెటిక్ షుగర్ కంటెంట్ కంట్రోల్లో ఉందా, సపోజ్ ఎక్కువగా ఉంది అనుకుంటే కంట్రోల్ చేసుకోమంటాము. లేదు అనుకుంటే ఇప్పుడు నార్మల్గా స్మోక్ డ్రింక్ చేసే వాళ్ళకి ఏంటంటే బ్లీడింగ్ టైం, అంటే మనకి బ్లీడింగ్ నార్మల్గా మనం ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే బ్లీడింగ్ సబ్స్టెన్స్ ఉంటుందో బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ టైమ్స్, ఈ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుంటే మ్యాక్సిమం ప్రొసీజర్ 6 hours నుంచి మినిమం 8 hours టైం పడుతుంది. పర్ డే 1 day ప్రొసీజర్ చేసేస్తారు. చేసేసాక ఏంటంటే 7 days మీద యాంటీబయోటిక్ మెడిసిన్స్ మీద ఉండాలి, అంటే ఏమీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా. అంటే నార్మల్గా ఇప్పుడు వెనుక స్కాల్ప్ మీద తీస్తాం కదా, మనం ప్లిక్ చేసినప్పుడు ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది కదా, అది మొత్తం హీల్ అవ్వడానికి ఒక 7 days యాంటీబయోటిక్ మెడిసిన్స్ మీద ఉంటాం. 7 days తర్వాత ఏంటంటే ఖచ్చితంగా పర్సన్ 6 months వరకు ఖచ్చితంగా మెడికేషన్స్ మీద ఉండాలి. లైక్ బయోటిన్ సప్లిమెంట్స్, హెయిర్ సిరమ్స్ యూజ్ చేయాలి. 1 monthకి ఒకసారి మాత్రం ఖచ్చితంగా పిఆర్పి చేయించుకోవాలి. పిఆర్పి ఎందుకు చేయించుకోమంటామంటే మన రూట్స్ ఏవైతే ఉంటాయో 2 weeks నుంచి 1.5 month వరకు పెట్టిన జుట్టు మొత్తం మళ్ళీ ఊడిపోతుంది. మనకి ఏదైతే ఫాలిక్యూల్ వస్తుంది కదా, ఆ ఫాలిక్యూల్ ఏంటంటే థిన్ ఫాలిక్యూల్ ఉంటుంది. మనం పిఆర్పీస్ అందుకే చేయించుకుంటాం, ఆ థిన్ ఫాలిక్యూల్ అండ్ రూట్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ చేసి హెయిర్ థిక్ రావడానికి. అందుకే అంటాం మినిమం ఒక 6 to 7 sessions అయితే పిఆర్పి చేయించుకోండి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత. ఒక్కసారి ఫాలిక్యూల్స్ అన్నీ వచ్చిందంటే ఇట్స్ అ పర్మనెంట్ హెయిర్. ఓకే, నెక్స్ట్ కాల్ యశ్వంత్ కరీంనగర్ నుంచి. యశ్వంత్ చెప్పండి మీ సమస్య ఏంటో. మోల్స్ అవుతున్నాయి మేడం ఫేస్ మీద. మోల్స్ ఉన్నాయా అండి? అవుతున్నాయి మళ్ళా కుట్టారు. అంటే 2 years బ్యాక్ సర్జరీ అయింది, అంటే హ్యాండ్ సర్జరీ, అప్పటి నుంచి అవుతున్నాయి మోల్స్ వస్తున్నాయా అండి? వాట్స్ వస్తున్నాయా? మోల్స్ వస్తున్నాయి. ఒక్కసారి మీ నియర్ బై ఎవరైనా డర్మటాలజిస్ట్ ఉంటే కలవండి. మోల్సా అవి వాట్సా చూస్తారు, ఎందుకంటే దాంట్లో కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఫ్రికల్స్ ఉంటాయి, మోల్స్ ఉంటాయి, కొమిడోన్స్ ఉంటాయి, వాట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కసారి చూపించుకోండి. ఓకే అండి, సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఫుడ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేయాలంటారు? నార్మల్గా మనం డైలీ రొటీన్ తినేయచ్చు. కొన్ని మందికి ఏంటంటే ఇప్పుడు కొంచెం ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోమంటాం. బాగా వాటర్ అయితే తాగాలి. మినిమం పర్ డే మాత్రం 3 to 4 liters అయితే ఖచ్చితంగా వాటర్ తాగమని చెప్తాం. ఎంత వాటర్ తాగితే మన బాడీలో ఉన్న థింగ్స్ వేస్టేజ్ ఎంత బయటికి వెళ్తే మన హెయిర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటాం. ఓకే, నెక్స్ట్ కాలర్ మోహన్ గారు గుంటూరు నుంచి. మోహన్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం వయసు 30 years. ఓకే, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మోహన్ గారు, చెప్పండి. మా వయసు 30 years మేడం. ఓకే, అది నాకు ఏంటి హెయిర్ ఫాల్ మిడిల్లో ఎక్కువ పోయాడు మేడం. ఓకే, ఒక 50% పోయాయి. ఓకే, అది ఇప్పుడు నేను ఏం మెడిసిన్స్ వాడలేదు మేడం, ఎక్కడ చూపించలేదు. ఓకే, అది మేడం మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా? మీ ఏజ్ 30 అన్నారు కదండి. మీ నాన్నగారికి తాతయ్య గారికి ఎవరికైనా బాల్ హెడ్ ఉందా? నాన్నగారికి ఉంది మేడం. ఏ ఏజ్లో వచ్చింది సార్? ఎవరు మేడం? మీ నాన్నగారికి బాల్ హెడ్ ఏ ఏజ్లో వచ్చింది? వాళ్ళకి వచ్చి మేడం 45 ఇవ్వండి మేడం. ఓకే, ఇప్పుడు మీకు మధ్యలో హెయిర్ వెళ్ళిపోయింది అని అంటున్నారు కదా, అట్లీస్ట్ మీకు లైట్గా థిన్గా అయిన హెయిర్స్ ఉన్నాయి, లేకపోతే మొత్తం సాఫ్ట్ అయిపోయిందా స్కాల్ప్? లేదు మేడం, లైట్ గా బ్యాక్ సైడ్ మేడం. ఓకే,
ఆల్రెడీ ఫాలిక్యూల్ కొంచెం యాక్టివ్లో ఉంది అనుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళక్కర్లేదండి. నార్మల్గా జనరల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి, డర్మరోలస్, పిఆర్పీస్ అని. మీ నియర్ బై ఎవరైనా క్లినిక్ కరెక్ట్ డాక్టర్ ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి మీట్ అవ్వండి. డర్మరోలస్ అని చెప్తారు, ఓకేనా. అదేంటంటే 25 డేస్కి ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఓకేనా. ఒక 5 to 6 సెషన్స్ చేయించుకోండి, మీకు వెళ్ళిపోయిన జుట్టు మళ్ళీ రీబ్యాక్ అవుతుంది. ఓకే అండి. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎనీ టైప్ ఉంటాయంటారు? చాలా ఉంటాయండి. అంటే యాక్ని ప్రాబ్లం ఉంటుంది, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక కాలర్ అన్నారు మోల్స్ ఉన్నాయి అని, ఓకేనా. మోల్స్ ఒక ప్రాబ్లం ఉంటుంది. కొన్ని మందికి ఏంటంటే బాడీ అంతా వాట్స్ వస్తాయి, పురిపిల్లు అని అంటాం, వాట్స్ ప్రాబ్లం ఉంటుంది, ఓకేనా. అది కాకుండా ఇప్పుడు నార్మల్గా హెయిర్ డై వేసుకుంటారు అడల్ట్, మన మదర్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఏంటంటే అవి హెయిర్ డై వాటర్ కానీ గ్రిప్ అయింది అనుకుంటే ఇట్లా సైడ్కి కానీ మిడిల్లో కానీ పిగ్మెంటేషన్ వస్తుంది, దాన్నే మెలాస్మా అంటారు. అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొంచెం మనము డర్మర్ ట్రీట్మెంట్స్కి వస్తే అంటే చాలా స్కిన్ ర్యాషెస్ లైక్ అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మనం చూసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, ఎలా ఉంది, దాన్ని బట్టి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి. కొన్ని మంది ఏంటంటే ఇప్పుడు పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే టీన్ నుంచి కూడా ఉంటాయి. చిన్న పిల్లలు అంటే లైక్ 9 years నుంచి ప్రతి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, గర్ల్స్కైనా కానీ బాయ్స్కైనా కానీ. సపోజ్ పింపుల్స్లో కూడా మనకి 3 వేరియేషన్స్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి, కొన్ని మందికి ఏంటంటే పిట్స్ లాగా ఉంటాయి, కొన్ని మందికి పెద్దగా పస్ బబుల్స్ వస్తాయి. వీటిని ఏంటంటే ఎక్కువ గిచ్చకుండా కొంచెం మెయింటైన్ అయ్యి కరెక్ట్గా సోప్స్ కాకుండా ఫేస్ వాషెస్ యూస్ చేసి కొంచెం డర్మట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొంచెం మెడికేషన్స్ రాసిస్తారు. అవన్నీ మెయింటైన్ చేస్తూ వీటిని గిచ్చితే ఏంటంటే కొన్ని మందికి ఏంటంటే స్పాట్స్ పడతాయి, కొన్ని మందికి ఏంటంటే స్కార్స్ పడతాయి. ఒక్కసారి స్కిన్ మీద స్కార్ పడింది అంటే దాన్ని రిమూవ్ చేయడం చాలా టైం పడుతుంది. దానికి కూడా అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి, బట్ మళ్ళీ దానికి ఒక సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అందుకే చెప్తాం ఎక్కువగా ఫేస్ మీద చేతులు పెట్టకండి. ఇప్పుడు నార్మల్గా పిగ్మెంటేషన్ ఉంటుంది, పిగ్మెంటేషన్ వాళ్ళు ఏంటంటే వచ్చిన వెంటనే డాక్టర్ని మీట్ అవ్వరు. ఫస్ట్ ఒక మెడికల్ షాప్కి వెళ్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి కొంచెం కోస్టెరాయిడ్ మెడిసిన్స్ యూస్ చేస్తారు. ఆ మెడిసిన్స్ ఏంటంటే యూస్ చేసినప్పుడు తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఒక్కసారి ఆపేశారంటే మళ్ళీ ఉన్నది ఇంకెక్కువ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్టే చెప్తాం, ప్లీజ్ ఎవ్వరు కోస్టెరాయిడ్ మెడిసిన్స్ యూస్ చేయకండి. నార్మల్గా ఏమైనా క్రీమ్ మన ఫేస్ మీద పెట్టుకుంటే మన స్కిన్ మండకూడదు, మండకుండా న్యాచురల్గా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు నార్మల్గా 2-3 డేస్లోనే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. ఫస్ట్ ఒక స్కిన్ ఒక రెడ్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ రెడ్ లేయర్ ఫామ్ అయిందంటే చాలా మంది అమ్మ నాది బ్లాక్ లేయర్ నుంచి రెడ్ లేయర్ వచ్చిందని చెప్పి ఉన్న దాని మీద పెట్టడం మీదే పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా సపోజ్ మన స్కిన్ బర్నింగ్ అయినా రెడ్ అయినా ఇమ్మీడియట్గా స్టాప్ చేసేయాలి. స్టాప్ చేయలేదంటే ఆ పిగ్మెంటేషన్ ఒక్క దగ్గర ఉన్నది మొత్తం స్కిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అదొక మెయిన్ ప్రికాషన్ చెప్తాం. ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్లు యూస్ చేయాలి. సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్లు యూస్ చేయకుండా డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయ్యారంటే ప్రతి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లం అటాక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఏంటంటే మనం కొంచెం మేకప్స్ ఎక్కువ యూస్ చేస్తాం. మేకప్స్ యూస్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు మేకప్ సబ్స్టెన్స్ అనేది మన స్కిన్ మీద పెట్టకూడదు. ఫస్ట్ ఒక కోట్, మాయిశ్చరైజర్ కోట్ పెట్టి దానిపై నుంచి మేకప్ యూస్ చేసి ఏంటంటే మనం వాష్ చేసినప్పుడు మొత్తం ఫ్లెష్ అవుట్ అయిపోతుంది, మన పోర్స్లో కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, పడుకునేటప్పుడు మొహం కడుక్కోరు. ఓకే, ఒక్కసారి మార్నింగ్ మనం బాత్ చేసినప్పుడు ఒక్కసారి ఫ్రెష్ అయ్యారంటే మళ్ళీ నైట్ అలానే పడుకుంటారు. అది కాదండి, చాలా మంది యూజువల్గా అలాగే చేస్తారు. చాలా మందికి అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. కానీ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ మొత్తం క్లీన్ చేసి లైక్ ఏదైనా విటమిన్ సి సిరమ్స్ అట్లాంటివి ఏవైనా యూజ్ చేసి లేదంటే అదేం లేకపోయినా ఒక నార్మల్ ఒక మాయిశ్చరైజర్ అలా పెట్టుకొని పడుకుంటే నెక్స్ట్ డేకి స్కిన్ ఏ మెడికల్గా లేకుండా నీట్గా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ప్రికాషన్స్ చెప్తూ ఉంటాం. అప్పటికి ఇవన్నీ చేసినా తగ్గట్లేదు అనుకుంటే మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. స్కిన్ గురించి, హెయిర్ గురించి చాలా చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చారు కాలర్స్ కోసం, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఈనాటి మన ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.